అపూర్వ రాక్షసత్వంతో శారదను దగ్గరుండి విధవరాల్ని చేయిస్తూ ఉంటుంది. ఇక కొంతమంది ఆడవాళ్ళు శారద బొట్టు చెడిపి తన గాజులు పగలగొట్టి పూలను తీసేసి మంగళసూత్రాన్ని తెంచేస్తూ ఉంటారు. త్వరగా కానివ్వండి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. పూర్ణి ఎంతో ఏడుస్తూ ఉంటుంది. మరోపక్క బిందుతో పాటు కృష్ణప్రసాద్ తల్లి కూడా దయచేసి ఈ దారుణాన్ని ఆపండి అని చెప్పి ఎంతగానో బతిమలాడుతూ ఉంటారో. అయినప్పటికీ అపూర్వ మాత్రం ఎవరి మాటలు వినిపించుకోకుండా శారదను విధవరాల్ని చేయిస్తూ ఉంటుంది. ఇక కరెక్ట్గా శారద తాళి తెంచే టైంకి అక్కడికి భూమి వస్తుంది. ఆపండి, ఏం చేస్తున్నారు అని చెప్పి భూమి అక్కడున్న ఆడవాళ్ళందరినీ కూడా తోసేస్తూ ఉంటుంది. అసలు మీరు ఆడవాళ్ళేనా? భర్త బతికుండగా ఎవరైనా ఇలా విధవరాల్ని చేస్తారా అని చెప్పి భూమి అరుస్తూ ఉంటుంది. భూమి, నీకు ఈ విషయంలో అసలు సంబంధమే లేదు, మర్యాదగా నువ్వు పక్కకు వెళ్ళు అని చెప్పి మీరా అరుస్తూ ఉంటే, నాకు సంబంధం ఉంది అత్తయ్య. మీరెలా అయితే నాకు అత్తయ్యో, శారద అత్తయ్య కూడా నాకు అలాగే అత్తయ్య అని చెప్పి భూమి మాట్లాడుతూ ఉంటే, అప్పుడు శరత్చంద్ర అమ్మ భూమి పక్కకి తప్పుకో అని చెప్పి అంటూ ఉంటాడు. నాన్న, ఏంటి నాన్న మీరొక పెద్ద మనిషి అయ్యుండి మీ కళ్ళ ముందే ఇలా అన్యాయం జరుగుతూ ఉంటే ఆపాల్సింది పోయి మీరు కూడా అలా చూస్తూ ఊరుకున్నారేంటి అని చెప్పి భూమి శరత్చంద్ర మీద మండిపడుతూ ఉంటుంది. ఈ దారుణాన్ని ఎవరు దగ్గరుండి చేయిస్తున్నారో నాకు బాగా తెలుసు అని చెప్పి, పిన్ని మీ మెడలో కూడా మంగళసూత్రం ఉంది కదా, మరి నాన్న బతికి ఉన్నాడు కదా, నాన్న బతికి ఉండగా ఎవరైనా మీ మంగళసూత్రాన్ని కూడా అలాగే తెంచేస్తే మీరేం చేస్తారు అని చెప్పి భూమి ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇక దాంతో, చూసావా బావా, ఆ శారద మెడలో ఉన్న మంగళసూత్రం నా మెడలో ఉన్న మంగళసూత్రం ఒకటేనట అని చెప్పి అంటూ ఉంటే, తేడా ఏముంది పిన్ని? ఇంకా చెప్పాలంటే శారద అత్తయ్య మెడలో ఉన్న మంగళసూత్రానికి విలువ ఎక్కువగా ఉంది. ఎందుకంటే శారద అత్తయ్య ఒక ఆడదాని జీవితాన్ని నాశనం చేయాలని ఎప్పుడూ కూడా అనుకోలేదు. నీలాగా మా అమ్మను చంపేసి తన స్థానంలోకి రాలేదు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక దాంతో శరత్చంద్ర, భూమి ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అని చెప్పి అంటూ ఉంటే, నిజం మాట్లాడుతున్నాను నాన్న. అమ్మ చనిపోయిన తర్వాత మీరు ఈ అపూర్వ పిన్నిని పెళ్లి చేసుకున్నారు. కానీ కృష్ణప్రసాద్ మామయ్య మీరా అత్తయ్య కంటే ముందుగానే శారద అత్తయ్య మెడలో తాళి కట్టాడు. అంటే కృష్ణప్రసాద్ మామయ్యకి మీరా అత్తయ్య కంటే ముందుగానే శారద అత్తయ్య భార్య అయిపోయింది. మరి అటువంటి శారద అత్తయ్య తను తలుచుకుంటే మీ మీద కేసు పెట్టి తన భర్తను తను సొంతం చేసుకొని ఉండొచ్చు. కానీ ఎప్పుడూ కూడా అత్తయ్య అలా అనుకోలేదు. కళ్ళ ముందే మామయ్య కనిపిస్తున్నా కూడా తన ప్రేమనంతా కూడా గుండెలోనే దాచుకొని మీరా అత్తయ్యకి అన్యాయం జరగకూడదని ఈ ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడకుండా ఇద్దరు పిల్లల్ని కష్టపడి పెంచి పోషించుకుంది. ఆ విషయంలో శారద అత్తయ్య ఎంత గొప్పది. కొంతమందిలాగా ఎదుటి వాళ్ళ కాపురాలను కూల్చి ఎదుటి వాళ్ళ మొగుళ్లను ఎగరేసుకుపోలేదు అని చెప్పి భూమి అపూర్వ గురించి మాట్లాడుతూ ఉంటే, చూసావా బావా, నీ కళ్ళ ముందే భూమి నన్ను ఎన్ని మాటలు అంటుందో, నేను కావాలని శోభచంద్ర అక్కను చంపిస్తానట అని అంటూ ఉంటే, భూమి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? శోభచంద్ర బతుకున్నప్పుడు అపూర్వ శోభను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునేది. అటువంటి అపూర్వని నువ్వు అవమానిస్తున్నావని చెప్పి అంటూ ఉంటే, నాన్న త్వరలోనే నిజాలేంటో తెలుస్తాయి. ఆ నిజాలేంటో తెలిసిన రోజున ఇక్కడ అందరి జీవితాలు చక్కబడతాయి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు అపూర్వ, భూమి నువ్వు ఈరోజు ఏం చేసైనా సరే ఆ శారదకు జరగబోయే అన్యాయాన్ని అడ్డుకోలేవు అని చెప్పి, మీరేంటి తను ఆపేస్తే మాత్రం ఆగిపోతారా? వెళ్ళండి, వెళ్ళి ఆ శారద మెడలో ఉన్న తాళిని తెంచండి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక సరిగ్గా అప్పుడే గగన్ అక్కడికి వస్తాడు. ఎవరైనా ముందుకు వచ్చి మా అమ్మ తాళిని తాకారంటే చేతులు నరికేస్తాను అని చెప్పి గగన్ అనగానే ఇక అందరూ అడుగులు వెనక్కి వేస్తూ ఉంటారు. గగన్ ఆవేశాన్ని చూసి అందరూ కూడా భయపడిపోతూ ఉంటారు. ఎవరమ్మా నిన్ను ఇంతలా అవమానించింది? చెప్పు, ఇప్పుడే వాళ్ళ అంతు చూస్తాను, వాళ్ళ శవాన్ని కళ్ళారా చూస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు.
రే గగన్ వద్దురా అని చెప్పి శారద గగన్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. మనం ఇక్కడి నుండి వెళ్ళిపోదాం పదరా అని చెప్పి శారద అంటూ ఉంటే ఇకప్పుడు గగన్, మిస్టర్ శరత్ చంద్ర, నీ కళ్ళ ముందే మా అమ్మను ఇంతలా అవమానిస్తూ ఉంటే చూస్తూ ఊరుకున్నావు కదా, ఇప్పుడు మా అమ్మను ఎలా అయితే చేశారో నీ చెల్లిని కూడా అలాగే చేస్తాను, ఎవరు అడ్డు వస్తారో చూస్తాను అని చెప్పి నీ చెల్లెలి మెడలో ఉన్న తాలిబొట్టును కూడా తెంచేస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. రే గగన్, నా చెల్లి మెడలో ఉన్న తాలిబొట్టునే తెంచేస్తానంటావా అని అంటూ ఉంటే, అవును మిస్టర్ శరత్ చంద్ర, తెంచితే తప్పేముంది, మా అమ్మ మెడలో ఎవరైతే తాళి కట్టారో మరి నీ చెల్లి మెడలో కూడా అతనే కదా తాళి కట్టింది, మరి మా అమ్మ మెడలో తాళిని తెంచేస్తే అతను చనిపోయినట్టే లెక్క కదా, అప్పుడు నీ చెల్లిని కూడా విధవరాల్ని చేయాల్సిందే కదా అని చెప్పి గగన్ మీరా మెడలో ఉన్న తాలిబొట్టుని తెంచబోతూ ఉంటే అన్నయ్య అని చెప్పి మీరా ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడు కృష్ణప్రసాద్ అక్కడికి వస్తాడు. అవును, గగన్ మాట్లాడిన దాంట్లో తప్పేముంది, ఎప్పుడైతే శారద బొట్టు తుడిచేశారో అప్పుడే నేను చచ్చిపోయాను, ఇక కొత్తగా చావడానికి ఏముంది, తెంచే మీరా, తాలిబొట్టు అంటే నీకు ఏమాత్రం విలువ లేదు కదా, అందుకే కదా శారద మెడలో ఉన్న తాలిని తెంచుతున్నా అలా కళ్ళప్పగించి చూస్తూ ఉన్నావు, తెంచేసే అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఇక దాంతో మీరా ఏడుస్తూ ఉంటుంది. ఇన్ని రోజులు నేను ఒక చేతకాని వాడిలాగా ఇక్కడ పడుంటున్నాను చూడండి, అందుకు నాకు తగిన శాస్తి జరగాల్సిందే, నేను ఎప్పుడైతే శారదను విడిచిపెట్టి మీ దగ్గరికి వచ్చేసానో అప్పుడే మానసికంగా నేను చచ్చిపోయాను, ఇప్పుడు అందరూ కలిసి నన్ను భౌతికంగా కూడా చంపేయండి, అసలు ఆ రోజు విషం తాగిన రోజు మీరెవరూ నన్ను కాపాడకుండా ఉండుంటే ఈ పాటికి నేను చచ్చిపోయి ఉండేవాడిని అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే, ఏమండి దయచేసి అలా మాట్లాడకండి అని చెప్పి మీరా అంటూ ఉంటుంది. ఈ శారద ఆ రోజు విడాకుల పేపర్స్ మీద సంతకం చేసినట్టు చేసి ఆ పేపర్స్ని మాయం చేసింది, అందుకే ఆ కోపంతోనే వదిన ఇలా చేస్తుంటే నేను అడ్డు చెప్పకుండా ఉండిపోయాను కానీ కావాలని కాదు అని చెప్పి మీరా అంటూ ఉంటే, అప్పుడు భూమి, అత్తయ్య నువ్వు శారద అత్తయ్యని చాలా తప్పుగా అర్థం చేసుకున్నావు, విడాకుల పేపర్స్ని మాయం చేసింది శారద అత్తయ్య కాదు నేను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఆ రోజు నాన్న అపూర్వ పిన్ని గగన్ బావతో నా పెళ్లి జరగాలంటే శారద అత్తయ్యకి కృష్ణప్రసాద్ మామయ్యకి విడాకులు అవ్వాలని కండిషన్ పెట్టారు, తనకు విడాకులు అవుతాయని తెలిసి కూడా శారద అత్తయ్య మా ఇద్దరిని కలపడానికి విడాకుల పేపర్స్ మీద సంతకం పెట్టడానికి కూడా సిద్ధపడింది, కానీ ఎప్పటికీ వాళ్ళు విడిపోకూడదని నేనే చివరి నిమిషంలో ఈ పెళ్లిని ఆపేశాను. గగన్ బావ ఎంతో గొప్పగా ఆలోచించి అందరి దృష్టిలో నన్ను చెడ్డదాన్ని చేయడం ఇష్టం లేక నిందను తన మీద వేసుకొని ఈ పెళ్లిని ఆపేశాడు అని చెప్పి భూమి జరిగింది మొత్తం కూడా గగన్కి వివరిస్తుంది. ఇక దాంతో భూమి త్యాగం తెలుసుకున్న గగన్ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. ఇక శరత్ చంద్ర అపూర్వ కుట్ర తెలుసుకున్న గగన్, భూమిని నన్ను విడదీయడానికి చాలా పెద్ద స్కెచ్ వేశావు శరత్ చంద్ర, చూడు ఇందాకటి వరకు భూమి నేను అపార్థం చేసుకొని ఎప్పటికీ తనను పెళ్లి చేసుకోవద్దని అనుకున్నాను, కానీ నిజమేంటో తెలిసిన తర్వాత ఇప్పుడు నీతో నేను ఛాలెంజ్ చేస్తున్నాను, నేను భూమినే పెళ్లి చేసుకుంటాను, నీ కళ్ళ ముందే తన మెడలో తాళి కూడా కడతాను, వెయిట్ అండ్ సీ అంటూ శరత్ చంద్రతో గగన్ ఛాలెంజ్ చేసి, పదమ్మ ఇకపై ఎవరు నీ జోలికి వచ్చినా సరే అదే వాళ్ళకి ఆఖరి రోజు అవుతుంది, ఈ పాటికే వాళ్లకు నా సంగతి అర్థమై ఉంటుంది, వెళ్దాం పదమ్మ అంటూ గగన్ శారదను తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. శరత్ చంద్ర అపూర్వ వీళ్ళందరూ కూడా ఇంట్లోకి వచ్చేస్తారు. చూసావా అపూర్వ, ఆ గగన్ గాడు భూమిని పెళ్లి చేసుకుంటానని నాతోనే ఛాలెంజ్ చేస్తున్నాడు, త్వరగా ఈ వారం రోజుల్లోపు భూమికి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేసి పంపించేయాలి అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు. మరో పక్క భూమి కార్లో వెళ్తూ ఉంటుంది. అలా కారులో వెళ్తూ ఉండగా ఎట్టి పరిస్థితుల్లోనూ శారద అత్తయ్యకి అన్యాయం జరగకూడదు, కృష్ణప్రసాద్ మామయ్య శారద అత్తయ్య ఎప్పటికీ కలిసే ఉండాలి అని చెప్పి భూమి అనుకుంటుంది. అలా భూమి కారులో వస్తూ ఉండగా శివ కనిపించిన వారందరినీ శరత్ చంద్ర ఇల్లు ఎక్కడ అని చెప్పి అడుగుతూ ఆ కారు వైపు వస్తూ అనుకోకుండా కారు కింద పడిపోతాడు.
ఇక ఎవరినో డ్రైవర్ గుద్దేయడంతో సడన్గా కార్ బ్రేక్ వేయడంతో భూమి కార్ల నుండి కిందకు దిగుతుంది. ఇక కింద పడిపోయిన శివను చూడగానే భూమి, రే శివ అని చెప్పి ఎంతగానో ఎమోషనల్ అవుతావు. నీకేం కాలేదుగా అని చెప్పి అంటూ ఉంటే, లేదక్క నాకేం కాలేదు, అమ్మ నాన్న ఇద్దరు కూడా చనిపోయారక్క. అమ్మ చనిపోతూ తన ఆఖరి కోరికగా ఈ టెడ్డీ బేర్ని నీకు ఇవ్వమని చెప్పింది అని శివ అనగానే భూమి ఆ టెడ్డీ బేర్ని పట్టుకొని ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది. అక్క మొత్తానికి ఈ టెడ్డీ బేర్ని నీకు చేర్చేశాను, ఇక నేను వెళ్ళిపోతానక్క అని అంటూ ఉంటే, రే శివ ఆగురా, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, అమ్మ నాన్న చనిపోయారని చెప్పావు, మరి ఇప్పుడు నువ్వు ఎక్కడుంటావని అంటూ ఉంటే, ఎక్కడో ఒక చోట ఉంటానక్క. మొత్తానికి నేను బతికుండగా నిన్ను కలవలేనేమో అనుకున్నాను, కానీ ఆ దేవుడి దయ వల్ల నిన్ను కలిశాను కదా, ఇక నేను వెళ్తాను అని అంటూ ఉంటే, వద్దురా నువ్వు ఇకపై నాతోనే ఉండాలి. నేనెవరినో తెలియనప్పుడు అమ్మ నాన్న ఇద్దరు కూడా నన్ను పెంచి పెద్ద చేశారు. మరి ఇప్పుడు ఆ అమ్మ నాన్న ఇద్దరు లేరు కదా, నువ్వు ఎక్కడైనా ఉంటావో ఇప్పుడు నీ బాధ్యత నాది అని చెప్పి భూమి శివను తనతో పాటే ఇంటికి తీసుకుని వస్తూ ఉంటుంది. మరో పక్క శరత్ చంద్రకు ఇన్స్పెక్టర్ ఫోన్ చేస్తారు. శోభచంద్ర గారిది యాక్సిడెంటల్ డెత్ అని అందరూ అనుకుంటున్నారు, కానీ ఆవిడది యాక్సిడెంటల్ డెత్ కాదు, కావాలని మర్డర్ చేశారు అని ఇన్స్పెక్టర్ అనగానే, ఎవరు నా శోభని మర్డర్ చేసింది, అయినా నీ దగ్గర నిరూపించడానికి ఏదైనా ఎవిడెన్స్ ఉందా, నా భార్యది మర్డర్ అని అంత కరెక్ట్గా ఎలా చెప్పగలుగుతున్నావని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటే, నా దగ్గర ఎవిడెన్స్ ఉంది సార్, ఇందాకే ఒక కుర్రాడు టెడ్డీ బేర్ బొమ్మలో కెమెరా తీసుకొచ్చాడు, ఆ కెమెరాలో అపూర్వ గారు శోభచంద్ర గారిని చంపే వీడియో మొత్తం కూడా రికార్డ్ అయింది అని చెప్పి ఇన్స్పెక్టర్ చెప్పడంతో అపూర్వ టెన్షన్ పడిపోతూ ఉంటే, శరత్ చంద్ర అపూర్వ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక అపూర్వ భయంతో వణికిపోతూ ఉంటుంది. అపూర్వ నిన్న ఒక మాట అడుగుతాను, నిజం చెప్తావా, నా శోభను నువ్వు చంపేశావా అని అంటూ ఉంటే, బావా ఏమంటున్నావు బావా నువ్వు, నేనెందుకు అక్కని చంపేస్తాను అని చెప్పి అపూర్వ నటిస్తూ ఉంటుంది. ఇక ఇంతలో భూమి శివన్ తీసుకొని శరత్ చంద్ర ఇంటికి వస్తుంది. నాన్న తను నా తమ్ముడు శివ, నన్ను పెంచిన అమ్మ నాన్నల వాళ్ళ కొడుకు అని చెప్పి భూమి శరత్ చంద్రకు పరిచయం చేస్తూ, ఈరోజు నుండి శివ కూడా మనతోనే ఉంటాడు, నీకు ఎటువంటి అభ్యంతరం లేదు కదా అని చెప్పి భూమి అంటూ ఉంటే, మన ఇంట్లో ఎందుకమ్మా, అతన్ని ఏదైనా హాస్టల్లో ఉంచొచ్చు కదా అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు. నాన్న నేను దొరికినప్పుడు అమ్మ నాన్న కూడా అలాగే అనుకుని ఉండుంటే నేను వాళ్ళతో పెరిగేదాన్నా కాదు కదా, అందుకే శివను నాతో పాటే ఉంచి తనని చదివిద్దామని అనుకుంటున్నాను, దయచేసి ఈ విషయంలో నా నిర్ణయానికి అడ్డు చెప్పొద్దు నాన్న అని చెప్పి, శివ నువ్వు ఈ రోజు నుండి అదిగో ఆ గదిలోనే ఉంటావు అని చెప్పి శివకి భూమి గది చూపిస్తుంది. ఇక తర్వాత శరత్చంద్ర అపూర్వని గదిలోకి తీసుకొని వచ్చి, చూడు అపూర్వ, నువ్వు శోభని చంపలేదంటున్నావు కాబట్టి నీ మాటలు నేను నమ్ముతున్నాను, కానీ ఏ రోజైనా శోభను నువ్వే చంపావని నాకు తెలిస్తే మాత్రం నీ అంతు చూస్తాను అని చెప్పి శరత్చంద్ర అపూర్వని బెదిరిస్తూ ఉంటాడు. మరోపక్క భూమి గదిలోకి వెళ్ళిన తర్వాత ఆ టెడ్డీ బేర్ని చూసుకొని ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది. చిన్నప్పుడు నేను బావకు దొరికింది ఈ టెడ్డీ బేర్లోనే కదా, ఈ టెడ్డీ బేర్ని బావకు చూపిస్తే చాలా సంతోషిస్తాడు అని చెప్పి భూమి ఆ టెడ్డీ బేర్ తీసుకొని గగన్ దగ్గరికి వెళ్తుంది. ఇక గగన్తో తనే సిరిమువ్వ అని చెప్పిన తర్వాత, గగన్ మీ అమ్మగారు చనిపోయే ముందు ఈ టెడ్డీ బేర్ని నీకు ఇవ్వమన్నారంటే ఇందులో ఏదో ముఖ్యమైన విషయం ఉండుంటుంది అని చెప్పి గగన్ ఆ టెడ్డీ బేర్ని చెక్ చేస్తాడు. అందులో అపూర్వ శోభచంద్రన్ చంపిన వీడియో ఉండడంతో ఇక అప్పుడు ఆ వీడియో చూసిన గగన్ భూమి ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఇన్ని రోజులు ఆ అపూర్వ కుట్రలు బయటపడకుండా చాలా జాగ్రత్త పడింది. ఇప్పుడు ఈ ఎవిడెన్స్తో తనని అరెస్ట్ చేయించవచ్చు. పదభూమి ఇప్పుడే పోలీస్ స్టేషన్లో దీన్ని సబ్మిట్ చేద్దామంటూ భూమిని తీసుకొని గగన్ పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో పోలీసులు అపూర్వని అరెస్ట్ చేస్తారా, ఏం జరగబోతుందో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.